బీర్పూర్ మండల కేంద్రంలో రైతు వేదికల్లో నూతన ఆర్ఓఆర్ చట్టము 2025 భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. అనంతరం మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల విలువగల చెక్కులను, 7 ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 7 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు మేలు కోసమే భూభారతి చట్టం అమలు చేస్తుందని అన్నారు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి పరిష్కారం చూపుతుందని అన్నారు. ప్రజల సందేహాల నివృత్తి కోసమే రెవెన్యూ సదస్సులు. బీర్పూర్ మండలంలో రెవెన్యూ, అటవీ భూముల విషయంలో ప్రజల్లో, అధికారుల్లో కొంత అయోమయం నెలకొనుందని, రైతుల రెవెన్యూ భూములు ధోరణిలో పాస్బుక్ల్లో అసైన్డ్ భూములు చూపడం వల్ల సమస్య తలెత్తిందని, రైతులు వారి భూములను ఆర్థిక ప్రయోజనం పొందలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అటవీ అధికారులు అటవీ భూములని రైతులను సాగు చేయడం లేదని, మండలంలో అదో పెద్ద సమస్యగా మారిందని అన్నారు. కలెక్టర్ గారు భూభారతిలో ప్రజల్లో, రైతుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. భూభారతితో రైతులకు, ప్రజలకు ప్రయోజనమని అన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, కేటీసీసీ జిల్లా మెంబర్ రామచంద్రరావు, ఫాక్స్ చైర్మన్ నవీన్ రావు, ఎంఆర్ఓ ఎంకే ముంతాజిబుద్దీన్, ఎంపీడీఓ లచ్చయ్యలు, ఆర్ఐ శ్రీనివాసులు, రాహుల్, అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి కూడా మనకి అన్ని స్టేట్ అంతా కూడా 5 మండలంలో కూడా మనం భూభారతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ ఇప్పుడు ఇష్యూస్ చెప్తా ఉన్నారో వాటిని కూడా మేము నోట్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత ఒక్కొక్క ఇష్యూ పరంగా వచ్చి మేము ఒక్కొక్కటి ఏం చేయగలుగుతాం, ఈ ఉన్న చట్ట పరిధిలో మనం ఏం చేయగలుగుతాం, లేదంటే కొత్తగా భూభారతి చట్ట పరిధిలో ఏం చేయగలుగుతాం అనేది ఒకసారి మేము డిసైడ్ చేసి దీనిని త్వరగా సొల్యూషన్స్ తీసుకోవడానికి చూస్తూ ఉంటాం. ఒకటి 2 ఇష్యూస్ కూడా తర్వాత ఆర్డీఓ గారిని సస్యగా పంపిస్తాను. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ లో 1-2 డేస్ గ్యాప్ పెట్టి మేము ఒకసారి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసుకొని వస్తే అప్పుడు అప్పటికి మనం ప్రాపర్గా ఏదైనా మనకి స్టేట్ లెవెల్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలి. నేను చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా మనకి ఫారెస్ట్ అండ్ రెవెన్యూ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అందులో చాలా మంది ఏంటంటే జిల్లా లెవెల్లో కాకుండా మన స్టేట్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ డిమాండిఫై చేయడం కానీ లేదా లార్జ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ మార్చడం, ప్రొఫెషన్ మార్చడం కానీ మనకు కావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఒకవేళ మనకి లెవెల్ కాదు హైదరాబాద్లో పంపించాలంటే అది కూడా పంపిస్తాం. సో వాటెవర్ సపోర్ట్ చేస్తాం. గ్రామ పాలనాధికారిగా వీఆర్ఏ మళ్ళీ తీసుకురాబోతాం. వాళ్ళ దగ్గరే మళ్ళీ అందరూ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేసుకోబోతా ఉన్నాం. ఆ రికార్డులన్నీ కూడా గ్రామంలో ఉన్న అందరికీ కూడా ఓపెన్ గా పెట్టబోతా ఉన్నాం. డిసెంబర్ 31వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా రికార్డ్ అప్డేట్ కూడా రాబోతా ఉన్నాయి. అలా కాకుండా మనకి ఏదైతే సాధారణ పరిమాణంలో చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారో 2020వ సంవత్సరంలో అవన్నీ కూడా ధరణి చట్టంలో ప్రొవిజన్ లేకపోవడం వల్ల చేయలేకపోయాం. అది ఏవైతే 9 లక్షల అప్లికేషన్ స్టేట్లోనూ సుమారుగా 10-12 అప్లికేషన్ మన జగిత్యాలలో కూడా సాధారణ పరిణామాన్ని మనం కూడా మనం చూసుకోబోతా ఉన్నాం. వేరే వాళ్ళ ల్యాండ్స్తో కానీ వాళ్ళ సరిహద్దులతో కూడా మన సరిహద్దుల సంబంధం ఉండదు. దీనివల్ల ఏవైతే మన పల్లెటూరులో ఈ దారి పొడవు వస్తూ ఉన్నాయో, ఏవైతే 40-30 ఏళ్ళ ఒక గట్టుల మీద నుంచి దారికి పొలాలకు వెళ్తా ఉన్నారు, చాలా మంది దారులు అవన్నీ కబ్జాలు గురవడం జరిగింది. సో ఏదైతే బౌండరీ డిస్ప్యూట్స్ అప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాయి అవన్నీ కూడా మనకి జియో కోఆర్డినేట్స్ ద్వారా మనం బౌండరీ మ్యాప్ చేయడం ద్వారా దారులకి ప్రొటెక్షన్ జరుగుతాం. ఫ్యూచర్ లో కూడా మళ్ళీ బౌండరీ డిస్ప్యూట్స్ కాకుండా కూడా మళ్ళీ చూస్తాం. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ డేటా మాత్రం మన దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉన్నది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ లేకపోతే గ్రామ కట్టం ల్యాండ్స్ కానీ ఆబాదీ ల్యాండ్స్ కానీ ఎటువంటి స్ట్రక్చర్స్ కానీ డేటా మన దగ్గర లేదు. సో దానివల్ల మనకి రైతు బంధువులు కానీ అన్నింటిలో ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియజేస్తున్నాం. ఆర్డీఓ గారికి, సీనియర్ నాయకులు, కేటీసీసీ డైరెక్టర్ రామచంద్రరావు గారికి, యువకుడు చైర్మన్ నవీన్ గారికి, ఎంపీడీఓ గారికి, వివిధ అధికారులకు, వివిధ గ్రామాలకు చేసిన రైతన్నలకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పార్టీ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈయూపీ స్థాయిలో అర్థమైపోతుంది. ఇక్కడ మన గౌరవ కలెక్టర్ గారు ప్రాంతానికి కొత్త వచ్చిన వాటి వారికి కొంత అవగాహన కల్పించాలి. అడవి వారికి కొంత తెలుసు, అడవి వారు దయచేసి ఇప్పటి వరకు
డెవలప్ చేస్తారు. సో ఇది అడవి ప్రాంతం. రెండవది ఎస్ఆర్ఎస్ స్కీమ్లో అప్పుడు కొన్ని వందలాది గ్రామాలు తీరిపోయినప్పుడు నిజామాబాద్ జిల్లా వాసులను తీసుకొచ్చి ఇక్కడ అరవడానికి రియాక్ట్ ఇక్కడ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భంలో కొంతమంది ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది మళ్ళీ ఇక్కడ ఉండే పరిస్థితులలో వాపసు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత కూడా పట్టణ వాళ్ళకు కూడా కొందరికి అమ్మడం, యుద్ధం చెప్పినట్టు కొంతమంది దళితులు కొని ఇది ఏ దగ్గర పొందుకుంటున్నారు. ఈ మధ్యలో ఎవరో అక్కడ ఒరిజినల్ పెద్ద దగ్గర రీసెక్షన్ చేసుకొని సంప్రదాయం కొంతమంది ఆశపడి ఇక్కడి నుంచి బంధాలు తెగిపోయింది. వాళ్ళకు కొత్త తరంలో అప్పుడు వాళ్ళ కొడుకులు ఎవరో ఈ రకంగా జరుగుతుంది. రెండవది అభివృద్ధి సమస్య ఎక్కువ మంది భూములు చెప్పినట్టు అడగదు. రకరకాల విధానాలు దాని గురించి విమోచనలు రెవెన్యూ పట్టాలు వచ్చేసి అసెంట్ భూములు లేదా మొత్తాన్ని మన తహసీల్దార్లు వాసు చేసి మనకి తెలిసింది. బ్యాంకులలో నోటు కూడా ఎక్కువ. ఆ తర్వాత సడన్గా పారిశ్రామిక వస్తాడు. ఇప్పుడు దుర్గుండలో 10 ఎకరాల బాగా ఉంటుంది, ఇంకేముంటుంది, ఇది అడవి భూమి. ఆ సందర్భంలో రైతులు చాలా సార్లు పారిశ్రామిక తిరగడం, బాగా తిరగడం ఇదో పెద్ద సమస్య. సామాన్య రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కొందరు అమ్ముకున్నారు, కరెంట్ లైన్లు ఉన్నాయి, అయినా అప్పుడప్పుడు పారిస్తూ వస్తారు. దీనికి ఒక పరిష్కారం అనేది మాత్రం చూడాల్సి. ఇంకొక సమస్య ఆ కళ్ళపల్లి మాజీ సర్పంచ్ ఇక్కడ రాబడుతుంది. ఒకరు ఇద్దరు కదా. కళ్ళపల్లి రంగస్థానం ఆ ప్రాంతం ప్రజలు నేను కూడా అక్కడ న్యాయపడే కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అడవులలో వాళ్ళు నివాసాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇతరులు ఇచ్చినప్పుడు మీకు పట్టాలు ఇవ్వరాదు అని చెప్పి అక్కడ వాళ్ళు అభ్యర్థి వెళ్తుంది. ఆ పరిష్కారం కూడా చేయాలి.